కొండలతో మాట్లాడదాం. కొండలు ఈ ఓవరాల్ వ్యవహారాన్ని పొలిటికల్ యాంగిల్లో ఎలా చూడాలి? ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో రియాక్ట్ అయ్యారు, దీనికి నాకేం సంబంధం లేదన్నారు. జగన్ మాత్రం అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే హైదరాబాద్లో చనిపోయారు చాలా మంది, మరి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి కదా, ఆ లెక్కన అల్లు అర్జున్ అక్కడ ఉన్నంత మాత్రాన అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారన్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్, గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వం మారిన తర్వాత ఏ ఒక్క సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మమ్మల్ని వచ్చి కలవలేదు. ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి, ఆయన చేసిన కామెంట్ ఇది. అంటే అలా కలవలేదు కాబట్టి ఇలా కక్ష సాధింపుకు వెళ్తున్నారనే ఒక సోషల్ మీడియాలో ఒకటి కూడా చర్చనీయాంశంగా మారింది. ఎలా చూడాలి ఈ వ్యవహారాన్ని? అల్లు అర్జున్ ఒక నేరస్తుడు కాదు, అంటే తప్పించుకొని పారిపోయే వ్యక్తి కాదు. ఆయన ఇంట్లో లోపలికి వెళ్ళి డ్రెస్ కూడా మార్చుకోకుండా ఆయన పట్టుకొచ్చారనేది మనకు తెలుస్తుంది. ఈ వ్యవహారం మొత్తాన్ని మనం ఎలా చూడాలి? మీకేమనిపిస్తుంది? ఒక పొలిటికల్ జర్నలిస్ట్గా మీరు చాలా ఏళ్ల నుంచి ఉన్నారు, చాలా కేసులు, చాలా అంశాలు మీ దృష్టికి వచ్చి ఉంటాయి. ఈ వ్యవహారాన్ని పొలిటికల్ యాంగిల్లో చూసినప్పుడు ఎలా చూడాలి? కొంత ఈ సెన్సిటివ్ అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ అనేది సాధారణ వ్యక్తి కాదు. అది కాకుండా లేదు అంటే పోలీసుల నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళిపోయే పరిస్థితి కూడా అల్లు అర్జున్ విషయంలో ఉండదు. ఎందుకంటే ఒక సెలబ్రిటీగా ఉన్నాడు, పాన్ ఇండియా స్టార్గా ఉన్నాడు, లక్షలాది మంది అభిమానులు ఉన్న వ్యక్తి. కాకపోతే ఇతన్ని అరెస్ట్ చేసే విషయంలో, హ్యాండిల్ చేసే విషయంలో పోలీసులు కొంత సరైన రీతిలో చేయలేదన్న విమర్శలు అయితే బలంగా వస్తున్నాయి. దీనికి బలం చేకూర్చే విధంగా ప్రతిపక్షాలు కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా టార్గెట్ చేసుకున్న విషయాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. పోలీసులు ఎందుకు ఇంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు అన్నది ప్రధానంగా చెప్తున్నారు. ఇంకొక అంశంగా ఇది పొలిటికల్ ఎజెండాకు కూడా మనం మారిన పరిస్థితి కూడా చూసాం. హైకోర్టులో జడ్జిమెంట్ సందర్భంగా ఏదైతే వాదోపవాదాలు జరిగాయో ఆ అంశాలను కూడా పొలిటికల్ అంశాలు తెరమీనికి వచ్చిన అంశాలు కూడా మనం చూడాల్సి. గతంలో ఏపీలో జరిగిన సంఘటన అనుకోండి, ఏదైతే షారూఖ్ ఖాన్ ఇష్యూ అనుకోండి, ఇలాంటి అన్ని అంశాలు తెరమీనికి రావడంతో ఒక రకమైన ప్రెషర్ కూడా ఈ అంశంలో ఒక ఎక్కువ ఫోకస్ అయిన సంగతి కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఒక సెలబ్రిటీ, ప్రజల్లో అంటే దగ్గరగా ఉండే వ్యక్తి ఇలా హ్యాండిల్ చేసేది లేకుండే అన్నది ప్రధానంగా ఇక్కడ చర్చించుకోవాల్సిన అంశం. మొత్తానికి ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీ నుంచి కూడా అందరూ కూడా అల్లు అర్జున్ కు బాసటగా నిలిచారు. ఒక సినిమా హీరోగా ఉండి తన సినిమా ప్రమోషన్ కోసం హీరో వెళ్తే హీరోను బాధ్యం చేయడం ఎంతవరకు సరైంది అన్నదే ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న తలెత్తుతుంది. ఇది ఇండస్ట్రీలో కూడా ప్రధానమైన చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇలా పోలీసుల అత్యుత్సాహం అనుకోండి, మరో కొందరు ఒత్తిళ్లే అనుకోండి, ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడడం అనేది సరైంది కాదు అన్నది అభిప్రాయం అయితే అటు ఇండస్ట్రీ పెద్దల నుంచి కూడా వస్తున్న పరిస్థితి ఉంది. దీని పట్ల అటు ప్రధాన ప్రతిపక్షాలే కాదు, ముఖ్యమంత్రి కూడా స్పందించారు. అంటే ఇది చట్ట పరిధిలో జరుగుతున్న అంశం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది కాబట్టి తాము దాంట్లో ప్రభుత్వానికి ఎలాంటి ఇంటెన్షన్ లేదు అన్నది ముఖ్యమంత్రి కూడా స్పష్టం చేసిన పరిస్థితి చూసాం. ఏదేమైనా కూడా ఉదయం నుంచి కొండలు ఇక్కడ ఇంకొక విషయం కూడా ప్రస్తావించాలి. అంటే అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడంతో రాజకీయ పక్షాలన్నీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, ఇలా పార్టీలకు అతీతంగా అందరూ రియాక్ట్ అయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అంతా రియాక్ట్ అయ్యారు. అయితే 2-3 రోజుల ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా రియాక్ట్ అయ్యారు. 2-3 రోజుల క్రితం ఇదే సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక నటుడు మన జర్నలిస్ట్ రంజిత్ పై దాడి చేస్తే ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దానిపై ఎందుకు వాళ్ళంతా రియాక్ట్ కాలేదు? వాళ్ళు రియాక్ట్ కాకపోవడానికి, సినిమా హీరోపై రియాక్ట్ అవ్వడానికి ఎలా చూడాలి? కారణాలు ఏం చూడాలి దీనికి? ఇది కొద్దిగా ఒక రకమైన వివక్ష అనేది చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే జర్నలిస్ట్ పైన ఏకంగా దాడి జరిగింది. ఆ దాడి జరిగిన సందర్భంలో కూడా ఇదే విధంగా ఈ రోజు ఇండస్ట్రీ నుంచి వచ్చిన మద్దతు నిన్న అదే జర్నలిస్టు అంశంలో కూడా వస్తే బాగుండేది. ఎందుకంటే ఒక్కొక్క అంశం పైన ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరికి అనుకూలంగా వ్యవహరించడం సరైనది కాదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా నిన్నటి అంశాన్ని మోహన్ బాబు ఎపిసోడ్లో జర్నలిస్ట్ పైన దాడిని కూడా ఇండస్ట్రీ నుంచి కూడా అదే విధంగా ఖండన వచ్చుంటే బాగుండేది. కాకపోతే ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా దానిపైన స్పందించలేదు. ఈ రోజు కూడా ఎవరు స్పందించలేదు. అదేవిధంగా రాజకీయ పార్టీల నుంచి కూడా మోహన్ బాబు ఘటన విషయంలో కూడా ఎవరు స్పందించలేదు. ఎవరో ఒకరిద్దరు మాట్లాడారు కానీ ఎక్కడ కూడా ఆన్ రికార్డులో మాట్లాడిన పరిస్థితి లేదు. అంటే ఒక్కొక్క అంశాన్ని బట్టి, వ్యక్తులను బట్టి అభిప్రాయాలను చెప్పడం అన్నది కూడా ఇది సరైనది కాదు. ఇది ఒక మంచి మెసేజ్ కూడా కాదు. ఇప్పుడు సెలబ్రిటీగా ఉన్నాడు, అర్జున్ కున్న ఇమేజ్ దృష్టిలో కొండల్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.